రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. Hello friends, we are back with another video and this video is going to be amazing because ఎందుకంటే ఇవాటి వీడియోలో మనం అనేది ఓలా S1 Pro రేంజ్ అనేది టెస్ట్ చేయబోతున్నాం. హైదరాబాద్ నుంచి అనంతగిరీస్ ఆల్మోస్ట్ ఒక 140 కిలోమీటర్స్ ఉంది. 140 కాదురా 70 కిలోమీటర్స్. వెళ్ళేటప్పుడు 70 రావి, వచ్చేటప్పుడు నేను ఎగురుకుంటూ వస్తాయండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. ఒక 140 అప్ అండ్ డౌన్ జర్నీలో మనకి ఈవీ పైన ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఒక రేంజ్ ఎంత ఇస్తుందో మొత్తం అనేది టెస్ట్ చేయబోతుంది. అయితే ఈ వీడియో అయితే మొత్తం అనేది జర్నీ మొత్తం అనేది ఒక ఈకో మోడ్ పైన ఉంటుంది. ఎందుకంటే ఈకో మోడ్లోనే మనకి కంపెనీ క్లెయిమ్ అనేది 195 అని చూపిస్తుంది. యాక్చువల్గా ఎవరికైతే ఐడియా లేదో వాళ్ళకి చూపిస్తాను ఫ్రెండ్స్. మన 2 వీలర్ మోటార్ సైకిల్కి ఎట్లా గేర్స్ ఉంటాయో మన ఈవీ వెహికల్స్ కూడా అట్లానే మోడ్స్ అని ఉంటాయి. ఆ మోడ్స్ బట్టి మన బండి స్పీడ్ అండ్ మైలేజ్ అని డిసైడ్ అవుతుంది. ప్రజెంట్ నా ఓలా S1 ప్రోలో అయితే 4 మోడ్స్ ఉన్నాయి: ఈకో, నార్మల్, స్పోర్ట్ అండ్ హైపర్. ఈ వీడియోలో అయితే మనం అనేది ఈకో మోడ్లోనే మొత్తం జర్నీ అనేది రైడ్ చేస్తున్నాం. ఈకో మోడ్లోనే ఎందుకు అంటే కొన్ని రోజుల ముందు ఒక కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టిన దాన్ని బట్టి మన ఛానల్లో అనేది ఫర్దర్గా వీడియోస్ అనేది అప్లోడ్ అవుతాయి. చలో స్టార్ట్ చేద్దామా? సో హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నానంటే ఎర్లీగా బయలుదేరుతున్నాం. ఎర్లీగా ఎందుకు బయలుదేరుతున్నాం అంటే 2 మెయిన్ రీజన్స్. ఒకటైతే తెలంగాణలో వెదర్ అనేది అస్సలు చాలా అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడైనా వర్షం పడవచ్చు. ఇంకా మెయిన్ రీజన్ అంటే ఛార్జింగ్ ఎక్కడైనా అయిపోయినా మనం ఛార్జింగ్ అనేది ఎక్కడైనా పెట్టుకోవడానికి ఒక 3-4 అవర్స్ పడుతుందని ఎర్లీగానే బయలుదేరుతున్నాం. ఫస్ట్ అయితే సీదా అనేది బావర్చీకి వెళ్ళిపోయినాం. బావర్చీకి వెళ్ళంగానే 2 చాయ్ తీసుకున్నాం. చాయ్ కొట్టంగానే ఎనర్జీ వచ్చింది చూడండి. మన బండిలో 98% ప్రెజెంట్ అయితే ఛార్జింగ్ ఉంది. అదే 98%లో 140 కిలోమీటర్స్ నార్మల్ మోడ్లో అయితే తిరగచ్చు అని చూపిస్తుంది. ఈకోలో అయితే 177 చూపిస్తుంది. చాయ్ తాగేసి సీదా BHL లింగంపల్లికి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి అయితే 94% ఛార్జింగ్ అని ఉంది. 94%లో 135 నార్మల్ మోడ్లో అండ్ 169 ఈకో మోడ్లో అయితే చూపిస్తుంది. అట్లానే BHLకి టాటా చెప్పేసి పట్టంచెరు నుంచి లెఫ్ట్ తీసుకోగానే శంకర్పల్లి అని వచ్చినాయి. శంకర్పల్లిలో కొంచెం బ్రేక్ తీసుకున్నమాట. సో హలో గైస్, మొత్తంగా అయితే మనం అనేది శంకర్పల్లికి అయితే వచ్చేసినాం. BHL నుంచి ఇక్కడ శంకర్పల్లి అయితే ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్స్ దూరం ఉంది. అయితే 25 కిలోమీటర్స్ ఇక రేంజ్ అనేది ఇంకా నార్మల్ మోడ్లో అయితే 112 అని చూపిస్తుంది. అదే ఈకోలో అయితే 138 అని చూపిస్తుంది. అయితే మనం BHL నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఛార్జింగ్ అనేది ఒక 94% అనేది ఉంది. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్స్ శంకర్పల్లి వచ్చిన తర్వాత ఒక 77% అనేది ఉంది. అయితే ఒక ఆల్మోస్ట్ అనేది 17-18% తగ్గిందని చెప్పొచ్చు. 25 కిలోమీటర్స్కి ఒక 17% తగ్గినంటే ఒకటి మంచిదే. ఇంకా ఇక్కడ నుంచి అనంతగిరి హిల్స్ అనేది ఒక 45 కిలోమీటర్స్ అనేది ఉంది. శంకర్పల్లి రాగానే బ్యాక్ సైడ్ టిఫిన్ సెంటర్ ఉండే ముందు టిఫిన్ అనేది తినేసినాం. ఇప్పుడు 77% ఉండి ఇంకా ఒక ఆల్మోస్ట్ 45 కిలోమీటర్స్ అనేది ఇంకా ట్రావెల్ చేయాలి. ఛార్జింగ్ అయితే బాగానే వస్తుంది, కానీ ఇంకా చూడాలి ఇంటికి ఇదే ఛార్జింగ్తో ఇంటికి రాగలుగుతామా లేదా అని చూడాలి. అయితే వీడియో కంటిన్యూ చూడండి. శంకర్పల్లి నుంచి అయితే డైరెక్ట్ వికారాబాద్కి వచ్చేసినాం. వికారాబాద్లో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. నేనైతే స్నాక్స్ ఇంకా ఆడైతే లాలీపాప్ అనేది తీసుకుంటాం. అయితే అట్లానే కొంచెం ఆఫ్ రోడింగ్ చేసి బండిని గుంటూరులో వేసి ఫైనల్గా అయితే అనంతగిరి హిల్స్ అయితే వచ్చేసినాం.
మార్నింగ్ ఒక 7కి బయలుదేరితే ఇక్కడ వచ్చే లోపల 9:45 అయింది. అది మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నాం. మన బండి స్టేటస్ చూస్తే ఏమో 43% మిగిలింది ఇంకా. అయితే టోటల్ డిస్టెన్స్ అనేది 73 కిలోమీటర్స్ అని కవర్ చేసినాం మన హైదరాబాద్ నుంచి అనంతగిరి హిల్స్కి అయితే టోటల్గా మన హైదరాబాద్ నుంచి అయితే అనంతగిరి హిల్స్కి అయితే 73 కిలోమీటర్స్లో 55% అనేది డ్రైన్ అయింది విత్ పిలియన్, విచ్ ఈస్ నాట్ ఏ బ్యాడ్ థింగ్, నాదర్ ఏ గుడ్ థింగ్. One eternity later. యూ గైస్ జస్ట్ ఇప్పుడు వచ్చినాం అనంతగిరి. రాగానే అక్కడ టికెట్ ఇస్తారు, అక్కడ చూడండి. ఇదిగోండి, ఇదైతే మొత్తంకి అయితే మన అనంతగిరి హిల్స్ వ్యూ. ఇంకా పైన ఎక్కాలి. ఇదైతే జస్ట్ మీకు చూపించడానికి ఇక్కడ షూట్ చేస్తున్నాం. మొత్తం దీనికోసం ఒక 74 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడ అనేది వచ్చినాం. అది అక్కడ స్ట్రెయిట్ కనిపిస్తుందా, ఆయన జూమ్ చేస్తాను. అక్కడైతే టికెట్ ఇస్తాడు, అక్కడ వెళ్ళి మనం అనేది టికెట్ తీసుకోవాలి. ఒక 2 వీలర్కి పార్కింగ్ అయితే సపరేట్గా ఒక 10 రూపీస్ ఇవ్వాలి. ఇంకా పర్ పర్సన్ పర్ హెడ్కి 20 రూపీస్ అనేది టికెట్ అని ఇవ్వాలి. ఇవన్నీ మొత్తం మనవాడు డ్రైవ్ చేస్తుండే 73 కిలోమీటర్స్. వెళ్ళేటప్పుడు చేస్తావారా? అది రైడర్ నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టు. అయితే అట్లాగానే లోపలని వెళ్ళినాం. లోపల వెళ్ళంగానే కొంచెం తిరిగినాం, కొండలు ఎక్కినాం. వెదర్ అయితే చూడండి ఎంత బాగుందో. మొత్తంగా అయితే ఆ కోన నుంచి ఈ కోనకి వచ్చేసినాం. ఇది ఎక్కడానికి, కానీ ఇక్కడ ఏమో 10 years కన్నా తక్కువ వాళ్ళకి ఎలవ్ లేదని బోట్ పైన పెట్టినారు. అయితే ఇంక ఎలవ్ చేస్తలేదు ఇంక. అందువల్ల ఇతని వల్ల నేను కూడా ఎక్కుతలే. అయితే ఇక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం లేవు, ఒక అర్ధగంట ఇంకా ఆగి వెళ్ళిపోతాం. మొత్తంగా అయితే దీనిపైన ఎక్కేస్తున్నాం. వ్యూ అయితే చాలా బాగుంది దీనిపైన నుంచి. ఏమంటే టవర్ పైన ఎక్కినాం. ఏదో చాలా బాగుంది. అంత చూపించడానికి ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి. మొత్తంకి అయితే అనంతగిరి హిల్స్ నుంచి అయితే బయలుదేరాను. అసలైతే తెలియడానికి రాలే. ఇక్కడ మన బండి మైలేజ్ ఎంత ఇస్తుందో, రేంజ్ ఎంత ఇస్తుందో ఈకో మోడ్లో అనేది టెస్ట్ చేయడానికి వచ్చినాం. ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే 55% ఛార్జింగ్ అనేది కన్జ్యూమ్ అయింది. వెళ్ళేటప్పుడు కూడా 55% కావాలి కదా. అయితే చూసినాం అదే ఛార్జింగ్ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అని. అయితే వెళ్ళే దారిలోనే మన ఓలా వికారాబాద్ షోరూమ్ అనేది కనిపించింది. ఇక్కడ ఫాస్ట్ ఛార్జర్స్ అయితే లేవు, కానీ నార్మల్ ఛార్జర్స్తోనే మా ఛార్జర్తోనే అనేది ఛార్జింగ్ పెట్టేసినాం. 38కి పెట్టినాం. 212 ఎంత నడిపినాం రా? 82 నడిపినాం రా మనం ఒక 98%లో. ఇంకా ఎంత 37 మిగిలింది. జస్ట్ ఇప్పుడే ఫుడ్ తిని ఇక్కడ వచ్చినాం. ఇక్కడ వచ్చి ఓలా షోరూమ్ లోపల కూర్చున్నాం. మన బండి అయితే బయట ఛార్జ్ అవుతుంది. బయట చాలా స్లోలీగా మెల్లగా ఛార్జ్ అవుతుంది. పెట్టి 1.5 hour అవుతుంది, కానీ ఇంకా 25% ఎక్కింది. 80% అవ్వగానే బయలుదేరుతాం. ఒక 2 hours ఆగి ఇక్కడ ఓలా వికారాబాద్ షోరూంలో అయితే 33% ఛార్జింగ్ అనేది టాప్అప్ చేసుకున్నాం అన్నమాట. అయితే అక్కడి నుంచి కూడా బయలుదేరినాం. అయితే వచ్చేటప్పుడు అయితే మొత్తం నార్మల్ మోడ్లోనే వచ్చిందన్నమాట. వచ్చేటప్పుడు ఎంత రేంజ్ ఇస్తుంది నార్మల్ మోడ్లో అని. మనోడైతే మస్తు క్రూజ్ మోడ్లో బండిని పెట్టి మంచి అనేది శంకర్పల్లి వరకు వచ్చేసినాం. శంకర్పల్లిలో మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం అన్నమాట. నేనైతే స్ట్రింగ్ అయితే మళ్ళీ లాలీపాప్ అనేది తీసుకుండే.
ఫైనల్గా అయితే ఇంటికి అనేది రీచ్ అయిపోయినాం. అయితే వికారాబాద్ నుంచి 70%లో స్టార్ట్ చేస్తే ఒక 28% అని ఇంకా మిగిలింది. అంటే ఒక 42%లో 64 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ కవర్ చేసినమాట. అంతే గాయ్స్, ఈ వీడియోకి అయితే ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈకోలో అండ్ నార్మల్లో ఆల్మోస్ట్ సేమ్ రేంజ్ అనేది వచ్చింది. అది ఎందుకు వచ్చిందో మనం అనేది ఫర్దర్ వీడియోస్లో అనేది మాట్లాడుకుందాం. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.